రేపు ఏపీ కర్ణాటక రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా 17,900 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు. ఏపీలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. 5,640 కోట్లతో నిర్మించిన ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు జాతికి అంకితం చేయనున్నారు. వీటితో ఏపీలోని తొలి సెమీకండక్టర్ తయారీ కేంద్రానికి మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా నేడు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ విశాఖకు చేరుకోనున్నారు. రేపు గవర్నర్తో కలిసి చంద్రబాబు, పవన్ ప్రధాని మోదీకి స్వాగతం పలకనున్నారు. అనంతరం కర్ణాటక మైసూరులో శ్రీరామకృష్ణ ఆశ్రమంలోని స్వామి వివేకానంద సాంస్కృతిక యువ కేంద్రం వివేక స్మారకంను ప్రధాని ప్రారంభించనున్నారు. 1892 నవంబర్లో స్వామి వివేకానంద మైసూరు సందర్శనకు గుర్తుగా ఈ స్మారకాన్ని ఏర్పాటు చేశారు. యువతలో విలువల ఆధారిత విద్య, నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వ వికాసాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా వివేకానందుడి స్మారకం పనిచేయనుంది.